అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీమాత ఉపాసకులు శ్రీమతి పోతుకూచి స్వప్నప్రియ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, అక్షయ తృతీయ రాబోతుంది. మరి ప్రతి ఒక్కరికి అక్షయ తృతీయ అంటే మన ఆడవాళ్ళందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది బంగారం. ఖచ్చితంగా బంగారం కొనాలి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు బంగారం కొనాలా వద్దా? ఇంకొకటి, మనం డైలీ పూజ చేయడం విధానం ఒకటి, కొంచెం పర్వదినాలప్పుడు చేయడం ఇంకొక రకం. మరి అక్షయ తృతీయ రోజు పూజా విధానం ఏంటంటారు? నిజంగా బంగారం కొనాలా లేదా? అది కూడా ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. అక్షయ తృతీయ అంటే క్షేమ కానిది, అంటే వృద్ధి చేసుకునేది. వృద్ధి అంటే ఏంటంటే డెవలప్మెంట్ మనం దేన్ని డెవలప్ చేసుకోవాలి? మనం కొనే బంగారాన్ని డెవలప్ అవ్వాలి అనుకుంటూ బంగారం కొనుక్కుంటున్నారు. అది నేను దాని గురించి తర్వాత చెప్తాను. ఓకే. అసలు డెవలప్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉందమ్మా, వృద్ధి చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. మనకు పెట్టింది అక్షయ తృతీయ అనేది ఏంటంటే, ఒక దీపావళి పండగ, ఒక దసరా పండగ ఎంత పెద్ద పండగనో అదే విధంగా అక్షయ తృతీయ కూడా. ఆ రోజు మనము చేసే దానాలు కానీ, ధర్మాలు కానీ, పూజలు, పారాయణాలు ఇవన్నీ వృద్ధి చెందుతాయి. దానివల్ల ఏంటంటే మనకు పుణ్యఫలం పెరుగుతుంది. మనము పుణ్యఫలాన్ని ఎంత పెంచుకుంటామో, ఆ రోజు మీరు ₹1 దానం చేశారంటే మీకు ₹1,00,000 వెనకేసుకున్నట్టు, అంత పుణ్యం వస్తుంది. అంత విశిష్టమైన రోజు ఆ రోజు. అందుకనే దానికి అక్షయ తృతీయకి అంత విశిష్టత ఉందన్నమాట. మనం కొనుక్కున్న బంగారం వృద్ధి చెందుతుందని అందరూ అనుకొని కొనుక్కుంటున్నారు. అవును, కొనుక్కుంటే అది కొనుక్కున్నది మనం నిల్వ చేసుకుంటున్నాము. అవునమ్మా. నిల్వ చేసుకుంటే బావిలో నీరు నిల్వ ఉన్నదనుకోండి, ఇదవదు. దాన్ని ఎప్పుడు తోడుకొని వాడుకుంటుంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది. అప్పుడు నీళ్ళు ఎప్పుడు మంచిగా పవిత్రంగా ఉంటుంది. మనము కొనుక్కొనేసి మనం నిల్వ చేసుకుంటే బంగారం మన దగ్గరికి రాదు. నేను ఒక బంగారం కాస్త మీ సమేత మీకు దానం చేస్తే నాకు ఆ పుణ్యం వల్ల నేను ఇంకెక్కువ బంగారాన్ని కొనే అవకాశం ఉంటుంది. బంగారం అనే కాదు, యాక్చువల్లీ అక్షయ తృతీయ ఏంటంటే పుణ్యఫలాన్ని పెంచుకునే రోజు, పుణ్యాన్ని పెంచుకునే రోజు ముఖ్యంగా. అంతే. పెద్దవాళ్ళు అలా చెప్పారు, అది రాను రాను ఇలాగా మారిపోయింది. ఎందుకంటే మనము నెక్స్ట్ జన్మకి, ఈ జన్మ కాకుండా మనము మనతో పాటు తీసుకెళ్ళేది ఏంటంటే ఒక పుణ్య పాప ఫలాలే. పాప ఫలాన్ని తీసుకెళ్ళడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అవునమ్మా, పాప. ఎందుకంటే ఈ జన్మలో ఇలా సఫర్ అవుతున్నాము, ఏం చేసామో పూర్వ జన్మలో, ఇంకా నెక్స్ట్ జన్మకైనా మనం హ్యాపీగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందరూ అనుకొని తీసుకెళ్లేది ఏంటి? మీరు కొన్న బంగారాన్ని తీసుకెళ్లేరు కదా. మీరు కేజీ కొన్నా, తులం కొన్నా, గ్రాము కొన్నా దేన్ని తీసుకెళ్లేరు. పుణ్యాన్ని తీసుకెళ్ళవచ్చు. ఆ పుణ్యము మీకు నెక్స్ట్ జన్మలో, నెక్స్ట్ లైఫ్లో హ్యాపీనెస్ ఇస్తుంది. అది అంటే ఆ జీవితంలో మళ్ళా మనం దైవికంగా ఉంటూ, దేవుడికి దగ్గరగా ఉంటూ, ఆ పుణ్యఫలం వల్ల ప్రశాంతమైన జీవితం గడపడమే అక్షయ తృతీయ యొక్క విశిష్టత. మరి పూజా విధానం ఏంటంటారమ్మా? తప్పకుండా అమ్మా. ఆ రోజు తెల్లవారుజామున లేవడం, తల స్నానం చేయడం, ముంగిళ్ళు వాకిళ్ళు శుభ్రపరచుకోవడం, రంగవల్లి పెట్టుకోవడం, చక్కగా గుమ్మానికి గౌరీదేవిని పూజించడం, పసుపు రాసేసి చక్కగా పూజించండి. అందరూ చేసే పొరపాటు ఏంటంటే, నేను చాలామంది ఇంట్లోకి వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు కూడా డోర్ మ్యాట్స్, కాళ్ళ పట్టాలు ఉంటాయి, మనం కాలు ధూళిని తూడ్చుకునే పట్టాలని ఆ గౌరీదేవికి తాకిస్తారమ్మా. ఎప్పుడు గుమ్మానికి మన కాళ్ళ పట్ట, మన ధూళి అమ్మవారికి తాకకూడదు. చిన్న దుమ్ము ఉంటేనే మన మొహం మీద పడితే మనకే చీదరగా ఉంటుంది. ఆవిడ తల్లి కదా, అంత ఇంటిని కాపాడుతుందిగా. ఆ గడప లోపల మనం బంగారు నాణ్యాలు, రాగి నాణ్యాలు అన్నీ వేసి పాజిటివ్ ఎనర్జీ ఇంటిని కాపాడమని మనం ఆ పసుపు రాస్తూ అందులోంచి నెగిటివ్, అంటే దాటే వాళ్ళ నెగిటివ్ ఆవిడ తీసుకుంటుంది, అందులోంచి నెగిటివ్ వస్తుందని మనం పసుపు రాసి పూజించి చక్కగా దీపాలు పెట్టుకుంటాము. ఆవిడ దగ్గర నమస్కారం చేసుకోవాలి. అమ్మా, ఏ నెగిటివ్ వైబ్రేషన్ మా ఇంట్లోకి రాకూడదు. అంటే ఏ దురాలోచనలు, కొంతమంది మనసులో అదో రకంగా అనుకుంటూ అబ్బా వీళ్ళు ఇంత ఎదిగిపోతున్నారా అని ఏ చెడాలోచనలు ఉన్నా, ఏమున్నా ఆవిడ నమస్కారం చేసుకున్నాం అనుకోండి, అవి దాటి వాళ్ళు ఎవరు రాలేరు. అది ఆ పట్ట, కాలపట్ట ఎవరు మాత్రం ఆ తల్లికి తాకకుండా చూసుకోండి.
ప్రశాంతంగా ముగ్గులు పెట్టుకోండి, పూజలు చేసుకోండి. ఇంకా దేవుడి గది వైపుకి వచ్చేసరికి చక్కగా ముందే మీరు క్షీరాన్నము, పాలల్లో నీళ్లు కలిపి ఎప్పుడు పొంగలి చేయకూడదమ్మా. ఆహా. పాలని పొంగపెట్టి ఆ పాలు పొంగుతున్నప్పుడు మీరు మొక్కాలి. పాలు పొంగినట్టు ఇల్లు పొంగనని ప్రతిరోజు ఇలా చేశారనుకోండి, మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఆహా. డబ్బు నిలువ ఉంటుంది. తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు పాలల్లో ఊదుతారు. ఎప్పుడైనా మన నోటితో ఊదకూడదు, ఇది ఎంగిలి. అవును. అది అక్కడ మనము ఆవిడ లక్ష్మీ స్వరూపం పాలు. ఆ ఊదడం వల్ల ఏంటంటే మనకు వచ్చే లాభాలన్నీ అరిష్టం అవుతుంటాయి, తెలియక తగ్గిపోతూ ఉంటాయి. కావాలంటే మీరు గుడ్డతో ఇలా అనుకోవచ్చు, పట్టకారు పెట్టి అనుకోవచ్చు. పాలు పొంగుతున్నప్పుడు అలా 3 సార్లు పొంగిచ్చండి. ప్రశాంతంగా పాలు పొంగినప్పుడు మీకు వచ్చే ఏదైనా లక్ష్మీదేవి మంత్రం ఉంటే చదువుకోవచ్చు. లేదమ్మా మాకు అంత టైం ఉండదు, పాలు పొంగుతున్నప్పుడు మేము అంత చేయలేమంటే, అమ్మ పాలు పొంగినట్టు ఇల్లు పొంగని అని అనుకుంటే చాలు. ఆవిడ ఆ పాలు పొంగినట్టు మనకి ఇల్లు పొంగిస్తుంది, హ్యాపీగా ఉంటాము, ఇంట్లో మనుషులం ప్రశాంతంగా ఉంటాము. ఆ పాలు పొంగాక మంట చిన్నగా చేసేసి ఆ కడిగిన బియ్యము ఉంటుంది కదా, దాన్ని గుప్పెడతో ముందు తీసుకొని అన్నపూర్ణాదేవిని తలుచుకొని, ఇంకెప్పుడు మా ఇంట్లో భోజనానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఎంతమంది వచ్చినా పెట్టే అదృష్టం అదే అక్షయం. ఎంతమంది వచ్చినా మనం పెట్టగలే అదృష్టం అంటే ఆ తల్లి అన్నపూర్ణాదేవిని కూడా, ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చింది, అన్నపూర్ణాదేవిని పిలుస్తున్నారు అంటే దేవుళ్ళందరూ మీ ఇంట్లోకి వస్తున్నట్టే. చక్కగా ఆ గిన్నె చుట్టూ తిప్పేసేసి, అంటే ఎటువంటి దిష్టి తగలకూడదు, ఆ బియ్యాన్ని అందులోకి మెల్లగా వదలాలి, ఇలా విదిలించకూడదు. ఎన్నిసార్లు తిప్పాలమ్మా అలా? మామూలుగా ఒకసారి తిప్పేసేయండి. అలా 3 సార్లు 3 గుప్పెడు వేసాక ఇంకా ఎక్స్ట్రా బియ్యం ఉండి ఎక్కువ పొంగల్ చేసే వాళ్ళైతే మామూలుగా వేసేసుకోవచ్చు. లేదమ్మా మేము దేవుడికి కొంచెమే చేస్తున్నామంటే ఆ 3 గుప్పెళ్ళు వేసేసుకొని కొద్దిగా పొంగలి చేసేసుకోండి. దానివల్ల ఏంటంటే మంచిగా పాలల్లోని ఎటువంటి నీళ్లు కలపక చక్కగా బియ్యం, నానబెట్టిన బియ్యం, అన్నము మంచిగా ఉడుకుతుంది. చక్కగా బెల్లం వేసేసి యాలకులు, మీకు కుదిరితే జీడిపప్పులు అవన్నీ నేతిలో వేయించి, అందరికీ తెలిసిందే పొంగలి ఎలా చేయాలో, నువ్వు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అలా చేసేసి ఆ నైవేద్యం, ఎందుకంటే పూజ మధ్యలో లేచెళ్ళి నైవేద్యం చేసుకోకండి. చాలా మంది సగం పూజ చేసుకుంటూ సగం వచ్చి వంట చేస్తారు. ఎప్పుడైనా మన సంకల్పం ఎప్పుడైతే మొదలు పెడతామో, ఆ సంకల్పం మొదలు పెట్టినప్పుడు ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చోండి. ఏమవుతుందంటే పూజ మధ్యలో వెళ్ళి అక్కడ నైవేద్యం చేయాలి, ఇక్కడ వంట చేయాలి, అక్కడ అది చేయాలంటే మనము పూజకు దేవుడికి విలువివ్వట్లేదు. అంటే ఒక బంధువు వచ్చాడు ఇప్పుడు మన ఇంటికి, మీరు వచ్చారు మా ఇంటికి, మిమ్మల్ని కూర్చోబెట్టి నేను తదేకంగా నేను మీతో మాట్లాడకుండా ప్రతి చిన్న విషయానికి నా అవసరానికి నేను లోపలికి ఇంట్లో తిరిగితే మీకేమనిపిస్తుంది? చిరాకు వస్తుంది. అబ్బా ఎందుకు వచ్చాను, నాకంటూ విలువ ఇవ్వట్లేదే, అనవసరంగా వచ్చానే. అవునమ్మా అనిపిస్తుంది. మీరు మనుషులు కాబట్టి అనవసరంగా వచ్చానండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో, లేకపోతే ఇంకే రకంగానో చెప్పేస్తారు. అవును. దైవము మీరు ఫస్ట్ ఇన్వైట్ చేశారు, అమ్మా రాని అందరు దేవుళ్ళని ఇన్వైట్ చేశారు. దీపం పెట్టడంతోనే మనము ఘంటారాధనతోనే దైవాన్ని మీరు రండి అని చెప్పాము. చెప్పినప్పుడు మనము వాళ్ళని అర్థించకుండా, వాళ్ళని ఏమంటారు ప్రేరేపించకుండా, వాళ్ళని ప్రార్థించకుండా ఈ మిగతా విషయాలన్నీ చూసుకుంటే ఎలా? వాళ్ళని అర్థించాలిగా. సంకల్పం నాకు ఇవ్వండి, నేను ఫలానా చోట ఈ మనవంత ఇక్కడ ఈ కలియుగంలో ఇక్కడ ఉన్నాను, ఇలా ఉన్నాను, ఈ ఫలానా హైదరాబాద్లో ఉన్నాను, ఫలానా ఇంట్లో ఉన్నాను, ఈ వంశీకురాల్ని నేను నన్ను అని ముందు వాళ్ళకి చెప్పాలా? మళ్ళీ నాకు ఇమ్మా, నాకు కాస్త ఆరోగ్యాన్నివ్వు, ఆయుష్నివ్వు, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అవన్నీ చెప్పుకోవాలా? మరి సంకల్పము ఇవన్నీ చెప్పుకున్నాక ఏంటంటే ఊరికే లేవకుండా అక్కడే అందుబాటులో పువ్వులు, కావలసిన వస్తువులన్నీ పెట్టేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకంటే ఈ హడావిడి లైఫ్లో మనకు దొరికే ప్రశాంతత ఒక దైవం దగ్గరే. అవునమ్మా. ఆ దైవము మీరు పిలిచారు, వారు మీ ముందు ఉన్నారనే భావనతోనే ప్రశాంతంగా పూజించుకోండి. ఆ తల్లిని ఇంకా మీ కళ్ళ ముందు అలా కనిపిస్తుంది, ఇంకంతే. అమ్మ మరి పూజ అనేది పొద్దున చేసుకోవచ్చా అక్షయ తృతీయకి, సాయంత్రం వేళ? లేదమ్మా, తెల్లవారుజామున 5ంటికి చేయాలి, సాయంత్రము దీపాలు సంధ్యావేళ కూడా మళ్ళీ చేయాలి. దీపారాధన చేసి సరిపోతుంది. ప్రొద్దున ఏంటంటే మీరు మామూలుగా పూజ చేసేసుకొని సంకల్పం చెప్పుకొని షోడోపచ పూజలు ఉంటాయి కదా, అవి చేసేసుకోవడము, లేదా నిత్య మీ దేవతార్చన ఉంటుంది, అవి చేసేసుకోండి. చేసుకొని ఆ టైంలో కనకదార సూత్రం
ఒకసారి చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఉమ్, చదువుకున్నాక మధ్యాహ్నం మీకు కుదిరితే భోజనం ముందు కూడా ఒకసారి కనకదార చదువుకోండి అక్షయ తృతీయ రోజు. ఉమ్, మళ్ళీ అసర సంధ్య వేళ, గోధూలి వేళ, అప్పుడు మళ్ళీ దీపారాధన పూజ చేసినప్పుడు మీరు కనకదార సూత్రం చదువుకోవాలి. ఆ రోజు 3 సార్లు మీరు చదవాల్సిందే లక్ష్మీ కటాక్షం గురించి. మళ్ళీ పూజ దగ్గర ఏం చేస్తారంటే, ఈ కాలంలో అక్షయ పాత్ర అంటే బియ్యం అమ్మ. ఉమ్. అవునమ్మా, అక్షయ పాత్ర అంటుంటారు. అక్షయ పాత్ర అంటే అందులో ఏదైనా వస్తువు వేస్తే అది అయిపోకుండా వృద్ధి చెందుతుంది అనమాట. ఉమ్, దీని గురించి ఒక కథ కూడా ఉంది కదా. అవునవును, అది ఇంకో రోజు ఎప్పుడైనా మళ్ళీ చెప్పుకుందాము. మన ఇంట్లో ఇప్పుడు ఈ కలి ప్రపంచంలో అక్షయ పాత్ర అంటే మన బియ్యపు డబ్బా. అందుకే బియ్యపు డబ్బాని బియ్యము మొత్తము అయిపోయింది అని అనకూడదు, నిండుకుంది అని అనాలి. నిండుకుంది అన్నారు. బియ్యము అది అయిపోకముందే మనం బియ్యం తెచ్చి పోయాలి. అందులో ఖాళీ ఉంచకూడదమ్మా. ఖాళీ ఉంచకూడదు. అదే అక్షయ పాత్ర. దాన్ని ఏం చేయాలంటే, మనం వేళ బియ్యం డబ్బా కడగాల్సి వచ్చినా కూడా అందులో కొన్ని గింజలు ఉంచేసి బియ్యం డబ్బా కడగాలి. కడిగేసి మామూలు నీళ్ళతో కడిగేసేసి సోపులు ఏం పెట్టకుండా ఆ నీళ్ళలో ఉన్న బియ్యం నీళ్ళు అవి చెట్టుకు కానీ పోస్తే పక్షులు అవి తింటాయి. అవును. అంటే మనం ఒకరికి పెట్టినట్టు అవుతుంది. అది పుణ్యఫలమే. అంటే మనం బియ్యాన్ని డబ్బాని ఖాళీ చేయట్లేదని అర్థం. మళ్ళీ కడిగాక తిదివార నక్షత్రాలు కూడా చూసుకోవాలమ్మా. బియ్యం డబ్బా కడిగే రోజు మంగళవారం, శుక్రవారం అస్సలు కడగకూడదు. ఎప్పుడైనా మనం కొత్త బియ్యము తెచ్చి పోసే రోజు కూడా అమావాస్య కానీ, అష్టమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ, ఈ రోజులు కొన్ని చూసుకోవాలి మనం. ఆ రోజు పోయకూడదు. వీలైతే పంచమి, సప్తమి రోజు పోయడానికి చూడండి, చాలా మంచిది. అందులో బియ్యం పోయడం వల్ల అది అక్షయం ఎప్పుడు నిండుంటుంది. మనిషికి కావాల్సిన ఇన్ని కష్టాలు పడి ఇన్ని పనులు చేస్తుంది ఎందుకు? కడుపు నిండా తినడానికే కదా. అది ఆ తృప్తిగా అక్షయం మనం తిని ప్రశాంతంగా ఉండడానికి, 10 మంది వస్తే పెట్టడానికి, అదే అక్షయ పాత్ర మనకి. అమ్మ, మరి ముందుగా ఈ అక్షయ తృతీయ రోజు ఇంతకుముందు మీరు చెప్పినట్టు దాన ధర్మాలు చేస్తే పుణ్యం అని చెప్పారు. మరి ఎలాంటి దాన ధర్మాలు చేస్తే కలిసి వస్తుంది అంటారు మనకి? తప్పకుండా అమ్మ. దాన ధర్మాలంటే ఇది ఎండాకాలం. మనకు వైశాఖ మాసంలో మొదటి వచ్చే పండుగ అక్షయ తృతీయ. ఆ మాసం ఎప్పుడు వస్తుంది? మనకు ఎండలు మండిపోతుంటాయి, అందరికీ దాహం ఎక్కువ వేస్తుంది. ఇప్పుడంటే వాటర్ బాటిల్స్ వస్తున్నాయి, క్యారీ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు ఉండేవి కాదమ్మా. అవును. ఓకే, అప్పుడు సొరకాయ దాంట్లో కానీ, మట్టి పాత్రలో కానీ అలా తీసుకెళ్లేవాళ్ళు. ఈ ఎండలకి ఏంటంటే మనము ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు ఉపయోగిస్తున్నాం, అవి చాలా మంచిది కాదు. ఇప్పటికైనా కూడా కుండలు పెట్టేసి, చక్కగా ఇసుక పెట్టేసి కుండలలో వాటర్ పెట్టి ఆ వాటర్ని దానం చేయడం వల్ల చాలా మంచిది. ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు కుండలో జలాన్ని నింపి ఒక సంకల్పం చెప్పి మనం దానం చేయాలి. అసలు చాలా మంచిది. చెప్పులు లేని వారికి చెప్పులు ఇవ్వచ్చు, గొడుగు లేని వారికి గొడుగు ఇవ్వచ్చు. బీద వాళ్ళు బయట ఉంటారు కదా, మనం ఏ రకంగా అయినా కూరగాయలు దానం చేయొచ్చు, భోజనము పెట్టొచ్చు. ఒక 10 మందికి, స్తోమత ఉన్న వాళ్ళు ఎంతమందికైనా పెట్టుకోండి. స్తోమత లేని వాళ్ళు ఒక 10 మందికి మీరు ఇంట్లో వండిన అన్నాన్ని, చక్క పప్పుని ఒక్కొక్క కవర్లో దేంట్లో కట్టేసి ఇచ్చేసేయండి. ఇస్తరాకు పెట్టేసేసి వాళ్ళకి వాటర్ బాటిల్, మజ్జిగ ప్యాకెటు, పెరుగు ప్యాకెటు తృప్తిగా తింటారే, ఆ పుణ్యం మీకు వస్తుందే, అదే అక్షయం. అంతకు మించిన అక్షయం అంటూ ఏమీ లేదు. అంటే ఎవరికి ఏది అవసరానికి మనం సహాయపడతామో దానివల్ల ఏంటంటే మన ప్రజల్లో కూడా తెలియకుండా ఒక అఫెక్షన్ అనేది వస్తుంది. అంతే కదా. అరే తను ఇప్పుడు తిన్నవాడు ఏంటంటే, అరే వీళ్ళు నాకు పెట్టారే అని తలుచుకుంటూ ఉన్నప్పుడల్లా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నట్టు, పుణ్యం పడుతూ ఉంటుంది. పుణ్యం అనే అకౌంట్లో డబ్బులు పడుతున్నట్టు. మనం గ్రీన్, రెడ్ లైట్లు చూపిస్తున్నారుగా ఇప్పుడు, ఆ గ్రీన్ పెరుగుతూ ఉంటుంది. అది అంతకు మించింది ఏం లేదమ్మా. బంగారము దానం చేయమనే చెప్పారు మన పూర్వీకులు. ఎక్కడ ఏ పుస్తకంలో కానీ మీరు బంగారం కొనాలి అని చెప్పలేదు. ఇది ఇంకా వ్యాపారము మరి ఏంటో అలా మొదలైంది. ఇంకా దాని గురించి మనము డిస్కషన్ అనవసరం, అందరికీ తెలిసిన విషయమే అని నేను అనుకుంటున్నా. కాకపోతే బంగారం కొనడం కంటే దానం చేయాలి. చక్కగా పండ్లు దానం చేయాలి. పండు దానం చేయడం వల్ల ఏంటంటే పండంటి కొడుకులు పుడతారు. మచ్చలు లేనివిది, ఏమి కుళ్ళిపోంది. దానం కూడా ఎప్పుడైనా మనకు పనికిరానిది దానం చేస్తే దానం అనరు. దానం ఏంటంటే నువ్వు తృప్తిగా తినగలిగేది.
నువ్వు ఇష్టంగా తాగగలిగేది. ఏదో నేను పిచ్చి నీళ్ళు ఉప్పు నీళ్ళు ఇచ్చేసాను అంటే ఆ ఉప్పు ఏంటి? శని. ఉప్పు నీళ్ళు తనేలా తాగుతాడు? నువ్వు తాగలేంది. అదేదో మంచినీళ్ళు ఇవ్వండి, చక్కగా మంచి పనులు ఇవ్వండి, కూరగాయలు ఇవ్వండి, బ్రాహ్మణుడికి మంచి వస్త్రాలు పెట్టేసి గుళ్ళోకి వెళ్ళండి, అమ్మవారికి శివుడికి పూజ చేసుకోండి, చక్కగా వస్త్రాలు పెట్టండి, పండ్లు పెట్టండి, తమలపాకులు పెట్టండి, అక్షయ తృతీయలో దానం ఇచ్చుకోండి. లేదమ్మా ఎవరో మీ ఇంటి పక్కన బీదవాళ్ళు ఉంటారు, కాస్త బియ్యము పప్పు ఉప్పు ఏ వాచ్మెనో ఎవరో ఒకరు బీదవాళ్ళు వాళ్ళకి ఇవ్వండి. ఆ రోజు మీ పేరు చెప్పుకొని వాళ్ళు వండుకొని తింటారు, వాళ్ళు తృప్తి పడతారు, మనకు పుణ్యఫలం పెరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పడం మర్చిపోయా, దేవుడి దగ్గర మీరు బియ్యం డబ్బా ఉంటుంది. ఈ అక్షయ తృతీయ రోజు ఏం చేయాలంటే ఒక ఇత్తడి గిన్నె తీసుకొని బియ్యాన్ని అందులో మంచి ఇత్తడి గిన్నెకు పసుపు రాసేసి ఆ పసుపు గంధబొట్టు కుంకుమ పెట్టేసి అది ఆరాక అందులో బియ్యం వేయండి. ఆ పాత్ర ఆరాక అందులో బియ్యం వేయండి. ఇంకో పాత్ర కూడా అలానే అలంకరణ చేసి అందులో చిల్లర డబ్బులు వేయండి. ఈ 2 పాత్రలు మీరు అక్షయ తృతీయ రోజు దేవుడి దగ్గర దైవ మందిరంలో పెట్టి పూజించండి. అలా పూజించడం వల్ల ఏంటంటే మీకు అక్షయం అనేది వృద్ధి చెందుతుంది. ఒక దాంట్లో బియ్యం, ఒక దాంట్లో చిల్లర. ఈ చిల్లర మీరు ఒకవేళ రాగి చెంబులోనైనా వేసి పెట్టుకోవచ్చు. అమ్మ ఈ బియ్యము ఈ డబ్బులు అలాగే ఉంచాలా ఎప్పుడు, లేకపోతే ఆ పంట అలాగా ఉంచినా బాగానే ఉంటుంది. లేదమ్మా బియ్యం మళ్ళీ పురుగు వస్తుంది, ఈ బియ్యాన్ని ఏం చేస్తారంటే మరునాడు మీరు ఏ బియ్యం డబ్బా అయితే ఉంటుందో దాంట్లో కలపాలి. దాంట్లో కలిపేసేసి చక్కగా ఎప్పుడు బియ్యం డబ్బా నిండుకోకుండా ప్రశాంతంగా చూసుకోండి. ఆ రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవడం, అబద్ధాలు ఆడకపోవడం, ఎవరిని దూషించకపోవడం, నిందించకపోవడం, ఎవరితో గొడవ పడకపోవడం. ఎందుకంటే ఇవన్నీ దేవతలకు నచ్చవమ్మా. ఇప్పుడు ఒక దైవాన్ని మనం ఆరాధించి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నామంటే వాళ్ళు మన మనసులోకి రావాలి, మనం ప్రశాంతంగా ఉంటేనే వాళ్ళు వస్తారు. ఈ గది మొత్తం చికాగ్గా ఉంటే నువ్వు నేను కూర్చోలేవు. అవును, అంతేనా? అరుపులు కేకలకి కూర్చుంటామా? అబ్బా విసుగ్గా ఉందమ్మా, బయట ఎక్కడికైనా వెళ్దాం ప్రశాంతమైన వాతావరణంలోకి అంటాం. అంతేనా కదా? మరి వాళ్ళు ఎలా ఉంటారు? అందుకనే ముందు మన ఇంట్లో మనము భార్యాభర్తలం కానీ పిల్లలం కానీ, పిల్లలు చిన్నవాళ్ళని నేనెందుకు గౌరవించాలి అనకుండా పిల్లలని పెద్దలని అందరినీ ఒకరికొకరు గౌరవించుకుంటూ ప్రశాంతంగా ఉండి పిల్లలకు కూడా విశిష్టత చెప్పండి. ఈరోజు పండగ తలస్నానం చేయాలి, ఇలా గోర్లు తీసుకోవడాలు, గడ్డాలు తీసుకోవడాలు, అలాంటివి చేయకూడదు. పర్వదినాల్లో నలుపు వస్త్రాలు ధరించకూడదు. చక్కగా అమ్మవారికి తెల్లటి వస్త్రం ఇష్టం. లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా తెల్లటి వస్త్రాలు కట్టుకోండి. మల్లెపూలు, తెల్లటి పూలు వాటితో అర్చించండి. ఆమెని ప్రశాంతంగా ఉండండి. చక్కగా పొంగల్ నైవేద్యం పెట్టుకోండి. మంచిగా భోజనం చేయండి. అమ్మ నేను భోజనం చేశాను, మధ్యాహ్నం నేను ఉండలేను కాబట్టి నేను భోజనం చేశాను, నేను సాయంత్రం పూజ చేసుకున్నాను అలాంటిది ఏం లేదు. మీరు చక్కగా భోజనం చేసి మళ్ళీ స్నానం చేసి సాయంత్రం ఏం చేస్తారంటే లక్ష్మీ సహస్రనామం చేసుకోండి. అమ్మ మాకు రాదు అంటే మీరు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, సెల్లో కానీ అమ్మ విన్నా ఫలితం వస్తుంది. మీరేం చేస్తారంటే తమలపాకులో కుంకుమ వేసి ఆ తమలపాకుని చేతిలో పట్టుకోండి. డైరెక్ట్ కుంకుమ అయితే మన వస్త్రాల మీద అలా ఇలా పడిపోతుంది, కింద పడకూడదు. కాబట్టి ఆ కుంకుమని ఒక పాత్రలో కానీ తమలపాకులో కానీ చేతిలో పెట్టుకొని, మీకు మంత్రం రాదు కాబట్టి వచ్చే వాళ్ళైతే చదువుకోండి, లలిత లక్ష్మి సహస్రనామాలు చదువుకోండి. రాని వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఓంకారాన్ని ఫస్ట్ ఒక 11 times అన్న అనుకొని తర్వాత అమ్మవారి ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమః అనేసుకోండి. పోనీ అంత కూడా అనలేనమ్మా, ఓం శ్రీం అనండి. ఓం శ్రీ అంతే. ఆవిడ శ్రీం అంటేనే ఆవిడ వచ్చేస్తుంది. ఇంకా ఓంకారంలో అందరూ దేవుళ్ళు వస్తారు, నువ్వు శ్రీం అంటే ఇంకా ఆమె వచ్చేస్తుంది. పోనీ నాకు అది కూడా పలకడం రాదనో లక్ష్మీదేవి అనుకోండి. దాంట్లో ఏమి ఇదే లేదుగా, ఒత్తులు దీర్ఘాలు ఏమి అవసరం లేదుగా, అమ్మ అనుకోండి. లేకపోతే ఆవిడ వచ్చేస్తుంది. చక్కగా పారాయణం అంతా వినండి శ్రద్ధగా. మీరేదో నేను పట్టేసుకున్నాను, అది అయిపోయింది, నేను వేసేసానని ఎప్పుడు అనుకోకుండా ఆ పారాయణం మొత్తం విన్నాక ఆ కుంకుమని చక్కగా అమ్మవారి ముందు కానీ, లేకపోతే మీరు ఏ నాణ్యాలు కాయిన్స్ పెట్టుకున్నారు కదా, రాగి నాణ్యాలు, మన చిల్లర డబ్బులు ఇవన్నీ పెడతారు కదా, దాని మీద వేసుకోండి. ఆ కుంకుమని మీరు రోజు ధరించండి.
లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కోసము ఆ కుంకుమను మీరు రోజు ధరించండి. రోజు మనం కుంకుమ భరణి ఉంటుందిగా, అందులో కొంచెం కలుపుకుంటే మనం డైలీ పెట్టుకుంటాం. దానివల్ల పిల్లలకు మంచిది, సంపాదన కలుగుతుంది, ధన అభివృద్ధి జరుగుతుంది, ఆరోగ్యము బాగుంటుంది. మంత్రాల పవర్ వల్ల పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుందమ్మా. చక్కగా పొద్దున సాయంత్రం ఇంట్లో ధూపం వేయండి. ధూపం వల్ల ఏంటంటే తెలియని నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. ఎవరి మనసులో ఏముంటుందో తెలియదు, మనమే అనుకుంటాము. మనమే చికాగ్గా ఎవరినో నిందించి దూషించినా కూడా అది కూడా నెగిటివ్ వైబ్రేషనే. మనము వేరే వాళ్ళని తిట్టుకున్నాము, వాళ్ళు ఇది వాళ్ళు అలా ఇలా అనుకుంటామే, అది కూడా నెగిటివే. చాలామంది తెలియని విషయం. దానివల్ల మన పుణ్యబలం డౌన్ అయిపోతుంది, మనకు నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది. అవన్నీ జ్యేష్ఠాదేవికి ఇష్టం కదమ్మా, అంతేనా కదా? అంటే లక్ష్మీదేవి అనుకుంటుంది, ఓహో నా అక్కని వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, అక్కకి తను రెస్పెక్ట్ ఇస్తుంది, అందుకని మా అక్క ఉన్న దగ్గర నేను ఉండకూడదు. ఎందుకంటే తన అక్కకి మాట ఇస్తుంది. అది ఒక స్టోరీ ఉంది, ఎప్పుడన్నా జ్యేష్ఠాదేవి స్టోరీ కూడా చెప్పుకుందాము. అక్కకు తను మాట ఇస్తుంది కాబట్టి ఆ మాట మీద తను నిలబడుతుంది కాబట్టి ఎక్కడ చిరాకులు, పరాకులు, కోపాలు, ద్వేషాలు ఉంటాయో అక్కడ ఆవిడ ఉండకుండా చక్కగా వెళ్ళిపోతుంది. మనకు జ్యేష్ఠాదేవి వల్ల లాభం లేదు కాబట్టి ఆవిడ వల్ల మనం ఇంకా ఉద్రేకంగా ఫీల్ అవుతాం. కాబట్టి వద్దు, ప్రశాంతంగా లక్ష్మీదేవిని ఉంచుకోండి. మీరు ప్రశాంతంగా ఉండి 10 మందిని ప్రశాంతంగా ఉంచండి. మన జీవితం, మన పూజా విధానం, మన పిల్లల భవిష్యత్తు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళు విద్య కానీ రేపు జాబ్లో కానీ అన్నిట్లో ఉత్తీర్ణులు అవుతారు. అమ్మ, మొత్తం మీద అక్షయ తృతీయ పర్వదినం గురించి మాకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం అమ్మ. శ్రీమాత్రే నమః.